హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. సో, వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఇన్ రా మ్యాంగో శారీస్ అండి. చూడండి ఎంత బావుందో. మంచి మెంతి యెల్లోకి, గోల్డెన్ యెల్లోకి మిడిల్‌లో ఉందనమాట షేడ్ అయితే. చాలా నీట్‌గా ఉంది. దట్ టూ మనకి రా మ్యాంగో శారీస్ ప్రెజెంట్ చాలా అంటే చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి. సో, కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూసేద్దాం. సో, మనకి శారీ అంతా కూడా సింగిల్ కలర్ టోన్‌తోనే తీసుకున్నారు. విత్ లైట్ గోల్డెన్ కలర్ జరీ తీసుకొని మనకి హైలైట్ చేశారనమాట. సో, బాడీ ఆఫ్ ద శారీ చూడండి. బ్యూటిఫుల్ బుటీస్‌తో రన్నింగ్ ఉంటుందనమాట. కంప్లీట్ బాడీ అనేది ఇట్లానే బుటీస్‌తో తీసుకున్నారు. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి 2 సైడ్స్ కూడా సేమ్ సైజ్ బార్డర్స్‌తో పేరప్ చేశారు. దట్ టూ విత్ చెక్స్ ప్యాటర్న్‌లో పేరప్ చేశారండి. చాలా యూనిక్‌గా ఉన్నాయన్నమాట శారీస్ అయితే. దట్ టూ విత్ డిఫరెంట్ కలర్ టోన్‌తో తీసుకున్నారు. సో, చూసారు గదా! మనం శారీ వేర్ చేసినప్పుడు కూడా చాలా బావుంటుందండి. చాలా లైట్ వెయిట్‌లో ఉంది. ఈజీ టు డ్రేప్ ఉంటుంది శారీ అయితే. అండ్ కమింగ్ టు ద పల్లు, దిస్ ద బ్యూటిఫుల్ రిచ్ పల్లు అనమాట. సో, పల్లు చూసారు కదా! కంప్లీట్ హెవీ గోల్డెన్ కలర్ జరీతో వీవింగ్ తీసుకున్నారనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది చూడండి. బ్యూటిఫుల్ బ్లౌజ్. అండ్ మనకి వన్ సైడ్ వచ్చేసి ఇట్లాగా బార్డర్ పేరప్ చేశారనమాట. పల్లులో బార్డర్ అండ్ ద అదర్ సైడ్స్ వచ్చేసి ఇట్లాగా చెక్స్ బార్డర్ అయితే పేరప్ చేశారనమాట. సో, టోటల్ 3 బార్డర్స్ ఇచ్చారండి మనకి శారీలో. చాలా డిఫరెంట్ లుక్ ఉందనమాట శారీ అయితే. సో, దిస్ ద కంప్లీట్ లుక్. సో, వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ రా మ్యాంగో అండి. సో, ఇది వచ్చేసి మనకి బర్డ్స్ ప్యాటర్న్‌లో రా మ్యాంగోలో తీసుకున్నాము. సో, ఇదే ప్యాటర్న్‌లో మనకి రెప్లికాస్ అయితే చాలా వచ్చినాయి అనమాట. సో, చాలామంది మెసేజ్ ఏం చేస్తున్నారంటే ఇది ఇంత ప్రైస్ ఎందుకుంది అనేసి అయితే అడుగుతున్నారు. సో, ప్లీజ్ అండి, ఫ్యాబ్రిక్ అయితే వేరియేషన్ చాలా అంటే చాలా ఉంటుందనమాట. సో, మీరు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకైతే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ డోంట్ కంపేర్ దీస్ శారీస్ విత్ అదర్ శారీస్ అనమాట. సో, ఇది వచ్చేసి మనకి ప్రీమియం క్వాలిటీ రా మ్యాంగో శారీస్. సో, బర్డ్స్ డిజైన్‌తో తీసుకున్నాము. సో, బర్డ్స్ గూడా చూడండి ఎంత బావుంది. కంప్లీట్ శారీ అనేది ఇట్లానే బర్డ్స్ ప్యాటర్న్ బంచెస్ అయితే హైలైట్ చేశారనమాట. సో, కలర్ కూడా చూడండి మంచి మెరూన్ రెడ్ కలర్‌తో తీసుకున్నారు. అండ్ బార్డర్స్ కూడా చక్కగా మీడియం సైజ్ బార్డర్స్ అండి. 2 సైడ్స్ కూడా సేమ్ సైజ్ బార్డర్స్‌తో పేరప్ చేశారు. బార్డర్‌లో కూడా ట్విన్ బర్డ్ డిజైన్‌తోనే హైలైట్ చేస్తూ బ్యూటిఫుల్ టెంపుల్ బార్డర్‌తో హైలైట్ చేశారనమాట. అండ్ పల్లు ఆఫ్ ద శారీ అనేది బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్ జరీతో వీవింగ్ తీసుకున్నారు. అండ్ బ్లౌజ్ చూడండి. బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలరే ఉంటుంది. అండ్ హ్యాండ్స్‌కి కూడా చక్కగా బార్డర్ అయితే తీసుకున్నారు. శారీలో ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్‌ని మనకి హ్యాండ్స్‌కి పేరప్ చేశారనమాట. సో, డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ శారీ. థ్యాంక్ యూ. సో, ఇదొచ్చేసి మంచి లావెండర్ కలర్ అండి. డార్క్ టోన్ ఆఫ్ లావెండర్ అనమాట. శారీస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయండి అసలుకి. ఇట్లా నేను చెప్పేదానికన్నా కూడా లిటరల్లీ మీరు బుక్ చేసి ఇంకా శారీ ఫ్యాబ్రిక్ అనేది ఈజీగా మీకు అర్థమవుతుందనమాట మీరు చూసినాక. సో, చూపిస్తున్నాను చూడండి. బ్యూటిఫుల్ పేపర్ సిల్క్ వస్తుందనమాట. పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ మనందరికీ ఐడియా ఉండే ఉంటుందండి. చాలా అంటే చాలా పల్చగా ఉంటుంది. మంచి పట్టులో ఉంటుందనమాట. సో, చూసారు గదా! సో, ఇదొచ్చేసి సింగిల్ లేయర్‌లో ఉంటుందండి. నేను చూపించిందంతా కూడా సింగిల్ లేయర్‌లోనే. అసలు ఆ షైనింగ్ కూడా చూడండి మీకే అర్థమవుతుంది శారీ అనేది. బ్యూటిఫుల్ శారీ విత్ మంచి బుటీస్‌తో హైలైట్ చేశారు. సో, బుటీస్ కూడా మనకి టూ మచ్ బుటీస్ కూడా ఇవ్వలేదండి. చక్కగా అక్కడక్కడ బుటీస్‌తో తీసుకున్నారు కదా! శారీ కలర్ అనేది చక్కగా ఎలివేట్ అవుతూ తీసుకున్నారు. ఫాలోడ్ బై ద బ్యూటిఫుల్ బంచెస్ స్టైల్‌లో మనకి బార్డర్ అయితే ఇచ్చేసారనమాట. సో, దిస్ ద బ్యూటిఫుల్ బార్డర్. సో, ఓవరాల్ శారీ అనేది ఇదే బంచెస్‌తో హైలైట్ చేస్తూ తీసుకున్నారు. విత్ రిచ్ పల్లు. మనకి పల్లు కూడా చూసారు కదా! గోల్డెన్ జరీతో ఓవరాల్ పల్లు అనేది వీవింగ్‌తో ఉంటుందనమాట. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ బ్లౌజ్ మీదనే ఓవరాల్ బుటీస్‌తో తీసుకున్నారు. చాలా బాగున్నాయండి శారీస్. లిటరల్లీ మీరు అసలైతే మిస్ చేసుకోవద్దు. సో, దిస్ ద కంప్లీట్ లుక్. సో, ఇదొచ్చేసి బ్యూటిఫుల్ సంపెంగ పువ్వు కలర్ అంటాం గదండీ! సో, ఆ కాన్సెప్ట్‌లో తీసుకున్నారనమాట. శారీ కలర్ అయితే చాలా బావుంది. మంచి యూనిక్ షేడ్స్ అన్నీ తీసుకున్నారు శారీస్‌లో అయితే. మంచి పేపర్ సిల్క్ ఉంటుంది. సో, పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఎవరికైతే ఐడియా ఉంటుందో వాళ్ళైతే ఈ శారీస్‌ని తొందరగా తీసుకోండి. బికాజ్ శారీస్ అయితే అంత బావున్నాయి. లైట్ వెయిట్ ఉన్నాయి. సో, కలర్ కాంబినేషన్స్ చూసారు కదా! ఎంత నీట్‌గా తీసుకున్నారో. సో, శారీ అనేది కంప్లీట్‌గా కూడా సింగిల్ కలర్ టోన్‌లోనే ఉంటుందండి. సో, శారీ బాడీ మీద ఇట్లాగా జరీ బుటీస్ ఉంటాయి. షోల్డర్ సైడ్ బార్డర్ అయితే ఏమీ ఉండదు. ఓన్లీ కింద పార్ట్ వరకే మనకి శారీ అనేది ఇట్లా హైలైట్ చేస్తూ ఇచ్చారనమాట బార్డర్ అనేది. సో, చూసారు కదా! ఇట్లా బర్డ్స్ ప్యాటర్న్‌లో మనకి బార్డర్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నారు. సో, శారీ అంతా కూడా ఇదే బార్డర్ ఉంటుంది. విత్ రిచ్ పల్లు తీసుకున్నారు. బ్లౌజ్. సో, దిస్ అ బ్యూటిఫుల్ బ్లౌజ్. బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా నీట్‌గా ఇచ్చారండి. డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్. థాంక్ యూ. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. సో, వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అనమాట. సో, శారీ చూసారు కదా! మంచి డార్క్ టోన్ ఆఫ్ ఆరెంజ్ కలర్‌లో తీసుకున్నారు. దట్ టూ మనకి శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ పేపర్ సిల్క్ వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా. సో, చూపిస్తాను మీకు సింగిల్ లేయర్‌లో నేను ఎట్లా ఉంటుంది శారీ అనేది.
అయితే శారీస్ అయితే లైట్ వెయిట్ ఉన్నాయండి. చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట శారీ. బ్యూటిఫుల్ శారీ. సో, నేను ఒకసారి మీకు సింగిల్ లేయర్ చూపిస్తున్నాను చూడండి. ఎంత బావుందోనండి. మంచి పేపర్ సిల్క్ అనమాట. ఒకలాంటి పట్టు ఉంటుంది గదా! చాలా లైట్ వెయిట్ పట్టు వస్తుంది చూసారా? ఆ స్టైల్‌లో ఉంటుందనమాట శారీ అనేది. సో, మనకి శారీ మొత్తం కూడా ఇట్లాగా రుద్రాక్ష బుటీస్ లాగా హైలైట్ చేస్తూ ఇచ్చారు. విత్ గోల్డెన్ కలర్ జరీతో తీసుకున్నారనమాట బుటీస్ అనేది. సో, శారీ వచ్చేసి మనం బోర్డర్‌లెస్ అని చెప్పొచ్చండి యాక్చువల్‌గా. సో, చూడండి కింద బోర్డర్ వచ్చేసి మనకి ఇట్లాగా కింగ్‌ఫిషర్ బర్డ్ తీసుకొని హైలైట్ చేశారనమాట బోర్డర్ అనేది. బ్యూటిఫుల్ బోర్డర్. ఓన్లీ కింద సైడ్ మాత్రమే ఉంటుందండి ఈ శారీస్‌కొచ్చేసి మనకి బార్డర్ అనేది. సో, షోల్డర్ సైడ్ అనేది ఇట్లాగా ప్లెయిన్ వస్తుందనమాట. సో, బార్డర్‌లెస్ వస్తుంది. చాలా యూనిక్ ఉందండి శారీ కలర్ కానీ, డిజైన్ కానీ చాలా బావుందనమాట. విత్ రిచ్ పళ్ళు ఆల్ ఓవర్ గోల్డెన్ జరీతో వీవింగ్ ఉంటుంది పళ్ళు అనేది. సో, చూద్దాము బ్లౌజ్ ఎట్లా వచ్చింది అనేది. వావ్! బ్లౌజ్ కూడా మనకి చక్కగా బుటీస్ బ్లౌజే తీసుకున్నారు. సో, చూడండి శారీలో మనకి అక్కడక్కడ గ్యాప్ ఉంది కదా! సో, మనకి బ్లౌజ్‌లో అనేది గ్యాప్ లేకుండా ఆల్ ఓవర్ బ్లౌజ్ కూడా ఇట్లానే బుటీస్‌తో తీసుకున్నారనమాట. సో, బార్డర్ అయితే ఉండదండి. హ్యాండ్స్‌కి కానీ ఏమీ బార్డర్ ఉండదు. సో, ఓన్లీ బుటీస్ మాత్రమే ఉంటాయి బ్లౌజ్ అనేది. సో, ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను చూసేయండి.